మీ ఇదంతా సహించలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటూ నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబుని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిండే. ఏమైందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇది కథ గమ్ముతుందిరా, నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చిన అవే నాకు ఎన్నికలో పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? నేను చెప్పింది నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నన్ను దొరకౌట్ కమిటీ పెట్టిండు. అక్కడ అసలు చల్లించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది అవుతుందో మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా నేను ఎమ్మెల్సీ గెలిచిన అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది, 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇంకా ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవెళ్ళ ఓడిపోయింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటు గెలవలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా. పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ ఉండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు నువ్వు ఉంటావు, నీ ఎవరొచ్చో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసలేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసలేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పంటుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులను నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ దీని అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో వీళ్ళ పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే. జగిత్యాల రోడ్ల మీద ఎట్లయితే ఎల్ఈడీల ముందు కూర్చున్నారో ఆ 8 గంటల సమయం లోపల ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, మా భవిష్యత్తు ఎట్లా నిర్దేశిస్తారు, మాకేం ప్రణాళిక ఇస్తారు అని ఆలోచనతో మొత్తం టీవీల ముందు కూర్చున్నారా. ఈయన రేవంత్ రెడ్డి అడ్డుకుందామని ఎన్ని కుట్రలు చేసినా కానీ నిన్న రేటింగ్ చూపెట్టు సంజయ్ వీళ్ళ కోర్టు ఎమ్మెల్యే గారు రేటింగ్ ఎట్లా పోయింది అని చెప్పారు. వ్యూవర్స్ ఏదైతుందో మీకు తెలుస్తుంది కదనే, ఛానల్స్ ఏదైతుందో ఇక్కడ కేసీఆర్ గారి ప్రసంగం అవుతుంటే అదే సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ నేను ముఖ్యమంత్రిని కదా నాకు చూడు అని చెప్పాను. సూచనుడు కావాలి కదా. అక్కడ ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాల్లో జరుగుతున్న పరిణామాలు అంటే వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించాం. ఇక్కడ వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏదైతుందో నేను నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు క్షోభ కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్న చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేయుతూని ఇచ్చిండ్రు, నన్ను హక్కుని చేర్చుకున్నారని చెప్పంటారు, నా హక్కుని చేర్చుకోవాలని చెప్పంటున్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటున్నాను. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటున్నాను. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మనందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పదవి లేకుండా ఒక ఏడాది కూడా ఉండలేకపోయారా జీవన్ రెడ్డి అని అంటే నా అసలు నేను చెప్పిన నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. నేను 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నాను. ఒక్క నిమిషం, 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నా. 2014 నుంచి ఏదైతే ఉందో 23 దాకా పదవి లేకుండా ఎన్నప్పుడు నేను పదవి కాదు, శాసన మండలి సభ్యత్వం కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం వచ్చింది. నాకు నిజంగానే పదవి కావాలని కోరుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను నేను, నాకు పార్టీ ప్రేమ చట్టం కూడా అడ్డు లేకుండే. 2019లో నీ ఏకైక శాసన మండలి సభ్యుని కాబట్టి నాకు పదవి లేకుండా కూడా పార్టీ ప్రేమ చట్టం నాకు అడ్డు లేకుండే. వీళ్ళు పదవి కాదు, వాళ్ళకి పదవి వస్తలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతుందో నాకు పోరాట లక్ష్యం అని చెప్పడం, వీళ్ళ ప్రజాక్షేత్రం లోపల ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసేటువంటి ఒక బాధ్యత చెప్పంటున్నా. ఇది పదవి కాదు. అందరం కూడా మీరు 2 ఏళ్ళు రోడ్ల మీదనే ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడేది రేవంత్ రెడ్డి. ఆయన ఎవరు వేం నరేందర్ రెడ్డి ఏం సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీకి? వేం నరేందర్ రెడ్డి అనే అతడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిందని చెప్పట్టు నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత సహాయకుడు ఆ చిన్నారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే నేను అడగలే రాజ్యసభ. మీకు తెలుసో తెలియదు నాయన, నేను ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి నేను ఢిల్లీ పోలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా ఎవరైనా మంత్రి పదవి కావాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కదా, నేను పోలే ఢిల్లీకి. పిసిసి అధ్యక్ష పదవి కొరకు కూడా నేను ఢిల్లీ పోలే. పిసిసి అధ్యక్ష పదవి నా పేరు ప్రకటింపబడి ఇదే పెట్టుబడిదారుల కుట్రతో ఎప్పుడైతే అది నిలిపివేయబడడం జరిగిందో నేను మళ్ళీ ప్రయత్నంలో భాగంగా నాకు కావాలని చెప్పి ఢిల్లీ పోలే. వీళ్ళ అవకాశాలు ఏదైతుందో సమర్థతతో వస్తాయని అనుకోండి, నేను అవకాశాలు సమర్థతతో వస్తాయని అనుకున్నా. ఇక్కడ కుట్రపూరితంగా ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతుందో ఇవాళ పదవుల కోసం కాదులని ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసిండు.
ఇవాళ ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం కొరకు ఏదైతే ఉందో నేను బయటకు వచ్చినా చెప్పంట. నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా. పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి గుట్ట అనే తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు. అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది చూపెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరా నాయన. ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి. ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు. స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన. ప్రజల గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇది అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే. నాకు తెలిసిన పుస్తకం అని చెప్పంటున్నాను. నేను చెప్పిన నలుగురు మున్సిపల్ చైర్మన్ కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఎంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిండే? అయ్యో, నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతే ఉందో నలుగురు మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీపీలు దరిపిడిలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్లు కావడానికి తోడ్పడ్డా. ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడడానికి అయిపోతుందా? మైక్ కూడా ఎవడో ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. థ్యాంక్ యూ. బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీలు కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు బీసీలకు అయితే మున్సిపల్ చైర్మన్ ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే ఓసీలు అనుభవిస్తున్న సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎందుకు పేరు